media and the organizing team. అందరికీ పేరు పేరున నమస్కారం. Ayurmega Research Labs and we call Ayurmega Restoration Center. ఇది మేము 2022లో స్టార్ట్ చేసాం. In an intention to bring Ayurveda live. మనకున్న బిజీ షెడ్యూల్లో చాలా మటుకి మనం బ్యాక్ ఎండ్ వెళ్ళిపోయాం. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ బీన్ బిజీ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద బీయింగ్స్. కానీ మన వెల్ బీయింగ్ అనేది మర్చిపోయాం. మన ఆయుర్వేద అనేది పూర్వకాలం నుంచే ఉండేది. హెల్త్ కాన్సెప్ట్స్లో ద ఫస్ట్ రూట్ కాజ్ విచ్ హ్యాపెన్స్ ఇస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆయుర్వేద. సో మేము దాన్ని వెనకబడే ఆయుర్వేదాన్ని మేము దాన్ని ముందుకు తీసుకురావాలనే ఒక ప్రయత్నంతో వీ హ్యావ్ బీన్ డూయింగ్. మేమందరం ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసి దీన్ని టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆయుర్వేదాన్ని గ్లోబల్ ప్రెజెన్స్గా తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఆయుర్మేగా రిస్టోరేషన్ సెంటర్ విచ్ ఆల్సో బీన్ కాల్డ్ యాజ్ ఆయుర్మేగా రీసెర్చ్ ల్యాబ్స్. దీన్ని మేము హై అండ్ టెక్నికలీ కాన్సెప్ట్స్తో బిల్డ్ చేసి ఒక అథెంటిక్ సర్వీస్ మేము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో స్టార్ట్ చేసాం సెంటర్. ఈ గ్రూప్ ఆఫ్ ఫౌండర్స్, వన్ మిస్టర్ మూర్తి చిన్నబోట్ల గారు, తనకు వచ్చిన ఇంటెన్షన్ ఈజ్ ఫ్రమ్ ద టెక్ బ్యాక్గ్రౌండ్ అండ్ వేర్ వీ ఫెల్ట్ దట్ ఆయుర్వేద హ్యాస్ టు బీ బ్రాట్ బ్యాక్ లైవ్. ఈ ఆయుర్వేద రిస్టోరేషన్ సెంటర్, జస్ట్ ఆయుర్వేద రిస్టోరేషన్ సెంటర్ అనేటువంటి పేరు ఎందుకు పెట్టామంటే, జనరల్గా కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్లో మనకి ఒక మెడికల్ ప్రాబ్లం వస్తుంది, దాన్ని మనం మామూలుగా ట్రీట్ చేస్తాం, అంతే, అక్కడితో అయిపోతుంది. కానీ అలా కాకుండా మన ఇవాళ రేపు ఇందాక ప్రేమ్ గారు చెప్పినట్టుగా ఈ పోస్ట్ కోవిడ్లో మెడికల్ అండ్ హెల్త్ సినారియో మొత్తం మారిపోయింది. దీంట్లో ఏంటంటే మనకి మెయిన్గా ఈ యొక్క పొల్యూషన్ కానివ్వండి, తర్వాత అడల్టరేషన్ కానివ్వండి, అలాగే మనకి ఉండేటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, వర్క్ యొక్క ప్రెషర్, వీటన్నిటి వల్ల కూడా మనకి చాలా క్రానిక్ డిసీజెస్ ఏర్పడుతున్నాయి. సో వీటిని ట్రీట్మెంట్ చేయడానికి మన హెల్త్ కండిషన్ని కాన్స్టాంట్లీ మానిటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాన్స్టాంట్లీ మానిటర్ చేయలేకపోవటం వల్లే మనకి ఈ యొక్క వెయిట్ ఇర్రెగ్యులారిటీస్, అంటే ఒబేసిటీ కానివ్వండి, ఓవర్ వెయిట్ కానివ్వండి, అండర్ వెయిట్ కానివ్వండి, అలాగే బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, అంటే సర్క్యులేటరీకి సంబంధించినటువంటి మనం ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం. చాలామంది క్వైట్ యంగ్ పీపుల్ కూడా సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి, మ్యాసివ్ కార్డియాక్ స్ట్రోక్ వచ్చి ఎక్స్పైర్ అయ్యేటువంటి కండిషన్స్ చాలా వరకు మనం పేపర్స్లో, ఈవెన్ ఈ సిటీ వీటిలో కూడా చూస్తున్నాం అనమాట. అలాగే డైట్ హ్యాబిట్స్, డైట్ రెగ్యులేషన్స్, ఒక సరైనటువంటి టైంలో ఎటువంటి గైడెడ్, అంతా కూడా హెల్త్ రిలేటెడ్ గైడెడ్ సిస్టమ్స్, అంటే గైడెన్స్, కాన్స్టెంట్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ అనేది లేకపోవటం వల్లనే మనకి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, అలాగే స్లీప్ డిజార్డర్స్, ఇన్సోమియా, తర్వాత డైజెస్టివ్ డిజార్డర్స్, సర్క్యులేటరీ డిజార్డర్స్, అలాగే మ్యారిటల్ లైఫ్ కూడా చాలా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, ఇందులో ఈ ఎఫెక్ట్ అవుతుంది. ఏంటంటే మనకి హెల్దీ ప్రొజనీ కోసం మనం ఏదైతే ఎఫర్ట్స్ చేస్తుంటామో, సో వాటిలో ఆ బ్లిస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు చాలామంది. దాదాపుగా 80 to 90% మనం మెడికల్ దీంట్లో చూస్తూనే ఉన్నాం. దీనికి అంతటికీ ఏంటంటే ముఖ్యమైనటువంటి కారణం, ఏదో కన్వెన్షనల్గా డిసీజ్ వచ్చింది లేదా మెడికల్ ప్రాబ్లం వచ్చింది, దాని ఊరికే కొన్ని రోజులు అటెండ్ చేసి వెళ్ళిపోతాం అంతే. అలా కాకుండా ఒక కాన్స్టెంట్గా హెల్త్ మానిటర్, అంటే దీని పేరు మనము ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని కానీ, ఆయుర్వేదిక్ చికిత్సాలయం అని కానీ కాకుండా ఆయుర్వేదిక్ రిస్టోరేషన్ సెంటర్ అండ్ ఆల్సో ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ అని పెట్టాం. యూఎస్లో కూడా దీనికి బేస్ ఉంది, అలాగే బెంగళూరులో ఉంది. సో మీరందరూ కూడా వచ్చి మా దగ్గర కూడా మాతో పాటుగా మేము, ఇంకా డాక్టర్ మేడం గారు ఎండి ఆయుర్వేద, అలాగే రకరకాలైనటువంటి స్పెషలిస్టులు కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. సో మీరు తప్పకుండా వచ్చి మా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ